నిర్గమకాండము 12వ అధ్యాయంలో 43వ వచనం చూడండి దయచేసి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఇది పస్కా పండును గూర్చిన కట్టడ, అన్యుడెవడను దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు. దేవునికి స్తోత్రం చేద్దామా. మరి ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎవరు ఆ పండుగలో పాల్గొనాలి, ఆ మాంసం ఎవరు తినాలి అంటే అన్యుడు ఎవడు కూడా అందులో పాల్గొనకూడదు. ఒకవేళ మీ ఇంటిలో మీరు అన్యులను ఎవరైనా సరే వెండితో విమోచించి మీ ఇంటిలోకి చేర్చుకున్నట్లయితే, వెండితో విమోచించి అర్థమేంటి, మీరు ఆ దినముల్లో మనుషులను బానిసలుగా ఇళ్లలో పని మనుషులుగా కొనుక్కునేవారు. మీ ఇంట్లో పని చేయించుకోవడానికి ఒక మనిషి కావాలంటే ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి, ఏం డబ్బులు, వెండి నాణ్యాలు. యేసు ప్రభు వారిని ఎంత డబ్బులు ఇచ్చారా అంటే అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకి 30 వెండి నాణ్యాలు. అంటే 30 వెండి నాణ్యాలు ఎందుకు ఇచ్చారంటే ఒక బానిసను కొనటానికి 30 వెండి నాణ్యాలు ఆ దినంలో ఇచ్చేవారంటాడు. అలాగనే వెండితో విమోచించినట్లయితే, డబ్బులు ఇచ్చి అతన్ని కొనుక్కున్నట్లయితే అతడు ఇప్పుడు మీ కుటుంబంలో చేర్చబడిన తర్వాత తన జీవితకాలం అంతా కూడా మీతోనే ఉంటాడు. కాబట్టి మీరు మీ మగపిల్లలకి ఎలా సున్నతి చేశారో అతనికి కూడా సున్నతి చేయాలి. ఇశ్రాయేలుకి ఒక నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, అందరూ కూడా మగవాళ్ళందరూ సున్నతి పొందాలి అనేది నిబంధన. ఇప్పుడు వారు వెండితో విమోచించబడి సున్నతి పొందితే అప్పుడు ఆ శరీరము, ఆ రక్తము వారు ఉపయోగించుకోవచ్చు. అలాగనే ఆ పస్కా గొర్రెపిల్ల ఎముకల్లో ఒక్క ఎముక కూడా మీరు విరువకూడదు. యేసు ప్రభు వారిని చిత్రహింసలు గురి చేశారు, కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని కొట్టారమ్మ కొరడా దెబ్బలు? ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. తర్వాత తల మీద ముళ్ళ కిరీటము పెట్టారు కదా. మరి మేకులు కొట్టారు. ఎక్కడ మేకులు కొట్టారు? చేతుల్లో, పాదాల్లో మేకులు కొట్టారు. ఇన్ని గాయాలు చేసినా ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరువబడలేదు. దేవునికి స్తోత్రం. ఆ పస్కా గొర్రెపిల్ల ఎముకల్లో ఒక్క ఎముక కూడా మీరు విరువకూడదు అని లేఖనంలో తెలియజేయబడిన ప్రకారముగా యేసు ప్రభు వారి జీవితంలో అది నెరవేర్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విమోచించబడిన అనుభవము మనకందరికీ దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య తన రక్తంతో మనల్ని విమోచించాడు. వెల లేని రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిందారహితమైన రక్తం, గొర్రెపిల్ల వంటి ఆయన రక్తముతో మనను కొన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం విమోచించబడ్డాం కనుక మనం ఇప్పుడు సున్నతి చేయబడ్డాం. అంటే ఎలాగనా? బాప్తిసం పొందిన వారందరూ సున్నతి పొందినవారు. దేవునికి స్తోత్రం అండి. మనం బాప్తిసం పొందితే వారు శరీర సంబంధమైన సున్నతి ఆచరించారు, మనమైతే ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన సున్నతిని ఆచరిస్తున్నాం. ఇప్పుడు మనం కూడాను ఆ పస్కా పండుగలో పాల్గొంటున్నాం. రేపు ఆదివారం మనం సంస్కార ఆరాధనలో పాల్గొనిపోతున్నాం. అది మన పస్కా పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పస్కా పండుగలో ఇశ్రాయేలు అందరూ కూడా సంతోషంగా పాల్గొనలేదా? ఏమండి, ఇశ్రాయేలు సంతోషంగా పాల్గొనలేదా? ఎందుకంటే ఒకవేళ పాల్గొనేటప్పుడు వాళ్ళకి పూర్తిగా తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చేమో, కానీ ఎప్పుడైతే మరణదూత దాటిపోవడం జరిగిందో, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పస్కా పండుగని పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే, పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే మరణదూత ఆ ఇంటిని దాటిపోవుట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మరణదూత మీ ఇల్లుని దాటిపోవును గాక. ఏ తెగులు కూడా మీ గుడారంలో ప్రవేశించకుండా మీ గుడారం దాటిపోవును గాక. ఏ కష్టము కూడా మీ ఇంట్లోకి రాకుండా మీ ఇల్లు దాటిపోవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పాస్ ఓవర్. వారి జీవితాల్లో
ఆ మరణదూత దాటిపోయిన తర్వాత వారందరూ కూడా నిజమైన పండుగ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం అండి. సంతోషంగా పండుగ చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. మరి ఈ ఉపవాస ప్రార్థనలు మనకు పండగైనా పండగ అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? దండగ అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఇశ్రాయేల్ కంట యూదా ఇంటి వారికి ఉపవాస దినాలు మనోహరమైన పండుగలు అంటాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ లోపాలు, శాపాలు, పాపాలు అన్నీ కూడా దాటిపోతాయి. ఆయన మన మధ్యలోనికి దిగి వస్తాడు, మనల్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనకు ఆయన సమాధానము దయచేస్తాడు. నీ సమస్యకు ఆయన సమాధానము దయచేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడాను ఈ పండుగలో పాల్గొన్న వారందరూ కూడాను 14వ రోజున ఈ పండుగ చేసుకున్నారు. 15వ రోజు నుండి 21వ రోజు వరకు 7 రోజులు పులియని రొట్టెల పండుగను చేసుకున్నాను. నిర్గమకాండంలో ఇంకొక మాట చెప్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎందుకు ఈ పండుగ చేసుకోవాలి అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం అండి. ఆ తర్వాత దినములలో వారు చాలాసార్లు పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగను ఆచరించినప్పుడు మీ కుమారులు, మీ పిల్లలు మిమ్మలను ఈ పద్ధతి ఏమిటి, ఈ పండుగ ఏమిటి, ఇలాగ ఎందుకు ఆచరిస్తున్నారు అని అడిగితే మీరేం చెప్పాలంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు మన ఇండ్లను కాచెను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ ఆయన కాపాడు కాబట్టి ఈరోజు బతికున్నారా మీరు? మీకంటే గొప్ప గొప్ప ధనవంతులు, మీకంటే గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, బాగా యాక్టర్లు అందరూ కూడాను ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మట్టి గడిచిపోయారు. మీరు ఆ రక్తం యొక్క కాపుదల్లో మీరు రక్షించబడ్డారు అని మీ పిల్లలందరికీ మీరు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారా? మనం కూడాను మన రక్షణ పొందిన తర్వాత మన కుటుంబంలో బాప్తీసం పొందిన రోజున ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవాలి. మనం బాప్తీసం పొందిన రోజు, లేకపోతే మనం పరిశుద్ధాత్మతో నింపబడిన రోజు మన స్పిరిచువల్ బర్త్డే మనం జరిపించుకోవాలి. ఏమండి, ఈ శరీర ప్రకారముగా బర్త్డే ఎలా జరిపించుకుంటున్నామో అలాగనే స్పిరిచువల్ బర్త్డే మనం జరిపించుకోవాలి. అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, డాడీ, మమ్మీ, స్పిరిచువల్ బర్త్డే అంటే ఏంటి? అప్పుడు మనం చెప్పాలి, అయ్యా, అమ్మ, ఒకప్పుడు నేను యేసు ప్రభు వారిని ఎరిగి ఉండలేదు, ఒకప్పుడు నేను విగ్రహారాధన చేశాను, ఒకప్పుడు నేను సృష్టిని పూజించాను, ఒకప్పుడు నేను పాప సంబంధమైన జీవితంలో ఉన్నాను, నేను ఇటువంటి బలహీనతల్లో పట్టుబడి ఉన్నాను, చుట్టాబీడి సిగరెట్తో బంధించబడి ఉన్నాను, లేకపోతే ఇదిగో సినిమాలు, లోక సంబంధమైన ఆలోచనలు, పాపంలో నేను పట్టుబడి ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో నా జీవితంలో ప్రభు నాకు సహాయం చేశాడు, నా పాపం నుంచి నన్ను విడిపించాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నాకు మారు మనసు ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. నేను ప్రభువుని నమ్మి నా పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాను. ఆ రోజే ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. అదే నేను బాప్తిసం పొందిన రోజు, నేను విమోచించబడిన రోజు, విడిపించబడిన రోజు, రక్షణ పొందిన రోజు, నేను ఒక మనిషిగా మార్చబడిన రోజు. దేవునికి స్తోత్రము. మనం మన పిల్లలకు తెలియజేస్తే వారు దాన్ని ఆలోచన చేస్తారు. వాళ్ళకి ఏమీ తెలియకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తుంటే వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. జాగ్రత్త. ఈ రోజున మనము మన బిడ్డల గురించి మనం చేయవలసినంత కూడా మనం చేస్తే రేపటి రోజున వారి గురించి మనము బాధపడాల్సిన అవసరము లేకుండా ఉంటుంది. ఈ రోజున మనం చేయాల్సింది చేయకపోతే రేపటి దినమున వారి కోసము మనము కన్నీరు కార్చవలసిన పరిస్థితి ఏర్పడతాం. మీ కుమారులకు చెప్పండి. దేవుడు అంటున్నాడు మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుకి చెప్పండి, అయ్యా మీ కుమారులు చెప్పండి, ఈ ఆచారం ఏంటి, ఈ పండుగ ఏమిటి, ఈ పద్ధతి ఏంటంటే, ఇదిగో ఐగుప్తు దేశంలో దేవుడు మన జీవితాలు ఈ కార్యాలు జరిగించారు. మన ఇండ్లను ఆయన కాపాడాడు, మన కుటుంబాలు ఆయన కాపాడాడు, మన జ్యేష్ఠ పుత్రులను ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం.
మనం చెప్పాలి అని చెప్తున్నానండి. నిజంగా మనం బాప్తీసం పొందిన అందరం మన కుటుంబాల్లో చెబుతున్నామా? మన పిల్లలు చెబుతున్నామా? మన రక్త సంబంధులు చెబుతున్నామా? మన ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకొని భోజనాలు ఏర్పాటు చేస్తే అందరు రమ్మంటే వస్తారా రారా? పలహారం అంటే రాకపోవచ్చు కదా. రక్షణ పొందిన మీ బంధువులు చాలామంది ఉన్నారు కదా, మీ స్వకీయులు చాలామంది ఉన్నారు కదా. మీరు వారిని ఎలాగైనా రప్పించాలంటే ఆలోచించండి. ఈ రోజున ఇలా ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటున్నాము, మా స్పిరిచువల్ బర్త్డే జరిపించుకుంటున్నాము, మీరందరూ రండి అంటే కనీసం సంవత్సరానికి ఒక్క మనిషిని పిలిపించి మనం ఏర్పాటు చేయొచ్చా చేయలేమా? ఏమండి? ఎస్ఆర్ నో? చేయొచ్చు చేయకూడదా? చేయగలం కదా. నా స్పిరిచువల్ బర్త్డే మీరు రండి, ఒక కుటుంబాన్ని ఆహ్వానించండి. ఒక కుటుంబం నలుగురు ఉంటారు, ఆ నలుగురిని ఆహ్వానిస్తాం, వాళ్ళకి చెబుదాం. పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెబుతారు. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు వినకపోతే ఇదిగో దేవుని సేవకులు చెప్పినప్పుడు దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని నేను చాలా చోట్ల నా సాక్ష్యము చాలామంది తెలిసిన కానీ మరలా చెబుతుంట. ఎందుకంటే తెలియని వాళ్ళు ఒక్కరికని చెప్పాలి. దేవునికి స్తోత్రం అండి. తెలిసిన 100 మందికి అవసరం లేకపోయినా తెలియని ఒక్క మనిషికి అది అవసరం. వాక్యమును సాక్ష్యంతో మనం కలిపి చెప్పినప్పుడు అది వారి హృదయంలో బలంగా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒట్టి ఇడ్లీ పెడితే బాగా తింటారా? చట్నీ కూడా కలిపి పెడితే తింటారా? చట్నీ లేకుండా ఎన్ని ఇడ్లీని తింటారా? చట్నీ, ఇడ్లీకి ఏం కావాలి? ఏం చట్నీ కావాలి? కొబ్బరి చట్నీ కావాలి. దేవునికి స్తోత్రం. ఏం చట్నీ కావాలి? అల్లం చట్నీ కావాలి. ఏం చట్నీ? ఇంకేం కావాలి? ఇంకా సాంబార్ కావాలి. ఇంకా దానిలో కొంచెం కారపొడేసి నెయ్యేసి పెడితే తండ్రి ఎన్ని పోతాయో. దేవునికి స్తోత్రం కదా. మనం వాళ్ళకి అర్థమయ్యే రీతికి చెప్పాలి. అవసరమైన వాళ్ళకి అర్థమైన రీతిగా సువార్తను అందించాలి. అది మన బాధ్యత. సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత ప్రభు వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. మీ పిల్లలకి తెలియజేయండి. ఎందుకంటే మీ పిల్లలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు పుట్టలేదు. ఐగుప్తు దేశం దాటిన తర్వాత వాళ్ళు పుట్టారు. అక్కడ వాళ్ళు సున్నతి పొందలేదు. తర్వాత వాళ్ళు సున్నతి పొందారు. కాబట్టి వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. దేవుని గురించి అవన్నీ చెప్పండి. మందిరానికి మన పిల్లల్ని తీసుకొస్తున్నామా? సంఘానికి మన బిడ్డలను తీసుకొస్తున్నామా? మన కుటుంబ సభ్యులను తీసుకొస్తున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళని మనం తీసుకురాకపోతే సైతాన్ వాళ్ళు తీసుకెళ్తుంటాడు. వాళ్ళని మనం మందిరానికి తీసుకురాకపోతే సైతాన్ వాళ్ళని దూరంగా తీసుకెళ్తుంటాడు. మందిరానికి దూరంగా, దేవునికి దూరంగా, లోకంలోనికి వాళ్ళని తీసుకెళ్ళి పోతూ ఉంటాడు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన కుటుంబ సభ్యులని, మన రక్త సంబంధికులు, మన బంధువులని మనం మందిరానికి తీసుకురాలేకపోతే, సంఘానికి తీసుకురాలేకపోతే సైతాను వారిని ఈడ్చుకుని పోతూ ఉంటాడు. జాగ్రత్త. మన ఎలక్షన్ డ్యూటీకి నేను వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సందర్భాలు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఎంతమంది ఓటేసారో ఒకసారి చేతులు ఎత్తారా? ఓటేసిన వాళ్ళు ఇది చూపించమని చెప్పట్లేదు కానీ చేతులు ఎంత చాలు. ఓటేసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఏ కారణం చేతనైనా నేను ఓటు వేయలేకపోయాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఓటు వేయలేకపోయాను అన్నవాళ్ళు ఓన్లీ 1 హ్యాండ్. ఇక్కడ అందరూ ఓటేశారు. రాజ్యాంగ ప్రకారంగా న్యాయంగా నడుచుకున్నారు. అన్నమాట. అక్కడ ఓటు వేయడానికి మాకు ఆలస్యం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? ఓటు వేయడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే సమస్యలు వచ్చినాయి కొన్ని. ఎలాగంటే ఒక ముసలాయన్ని 2 చేతుల మీద మోసుకుంటూ వచ్చారు. ఎంతమంది రావాలి పట్టుకుంటానికి? 2 రావాలి. 2 మోసుకొస్తే ఆ పోలింగ్ ఆఫీసర్ ఏమన్నారంటే ఆ ఓటు వేసేటప్పుడు నొక్కటానికి ముసలాయన ఒక్కడే పోవాలి, మీరు వెళ్ళటానికి లేదు, మీరు చూడడానికి లేదు అన్నాడు. వాళ్ళు అంటారు ఈ నడవలేని ఆయన ఏం చేశారు? మోసుకొని తీసుకొచ్చారు. మీ కుటుంబ సభ్యులను ఎప్పుడైనా నడవలేని వాళ్ళని మందిరానికి మోసుకొచ్చారా? పాష్ గారు అక్కడ ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కాబట్టి మోసుకొచ్చాం. కానీ ఇక్కడ మీరేం డబ్బులు ఇస్తున్నారా మోసుకురావడానికి? ఓటుకు వేయడానికి ఉన్నంత ప్రాధాన్యత జీవం పొందడానికి లేదా అని అడుగుతున్నారు. ఇంకొక ముసలామె వణుకుతా ఉంది. అసలు ఆవుని మోసుకొచ్చారు 2. నేను అనుకున్నా ప్రభా మీకు ఇక్కడి నుంచి ఓటేసిద్దా వెళ్ళిపోద్దా ఎటుపోయిద్దా అయినా అనుకున్నా. అటువంటి ఆమె తీసుకొచ్చారు. ఇంకో పెద్ద ముసలామె తీసుకొచ్చారు. వాళ్ళ మనవడు మోసుకొచ్చాడు. ఆ అబ్బాయి అంటున్నాడు మా తాతకి కనపడదు, కంటి చూపు కనపడదు అంటున్నాడు. మాకు అర్థం కాల, కనపడితే కనపడదా? ఏమండి? ఆ అబ్బాయి అంటున్నాడు నేను నొక్కుతాను అంటున్నాడు. ఆయన ఏ గుర్తు మీద నొక్కమంటున్నాడు, నువ్వే గుర్తు మీద నొక్కుతావు కదా?
ఆయన కనపడదండి, అసలు ఏ గుర్తు కనపడదు. కాబట్టి నేను నొక్కుతానండి అంటున్నాడు. డబ్బులు ఆయనకి ఇచ్చారా, నీకు ఇచ్చారా కదా? ఓటు కోసం. ఇంకా ఒక పెద్ద ముసలాయన, బాగా షుగర్ ఉందంట ఆయనకి, 2 పాదాలు ఇంతలా వాపు, కాళ్ళు వాపు వచ్చేసినాయి. ఆ వీల్ చైర్ మీద ఆయన్ని తీసుకొచ్చారు లోపలికి వెళ్ళి ఆ ఓటు వేయడానికి ఆయన వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆ పోలింగ్ ఆఫీసరు వాళ్ళ భార్యని వేయమని చెప్తే ఆమె వేసింది. ఆయన లోపల నుంచి మళ్ళీ బయటికి ఆ వీల్ చైర్ తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఆ కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉందండి. కాళ్ళ నుండి రక్తం, బ్లడ్ డ్రాప్స్ పడిపోతూ ఉన్నాయి. అటువంటి ఆయన తీసుకొచ్చారు. దేనికోసం? అటువంటి వాళ్ళని చర్చికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? అటువంటి వాళ్ళని మందిరానికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? జాగ్రత్తగా ఆలోచించండి. అడిగే ప్రశ్న సహేతుకమైనదా కాదా? ఎస్ ఆర్ నో? మనం తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? కానీ మనం ఎవరో పని చేయలేకపోతున్నాం. చేయవలసిందేమో చేయలేకపోతున్నాం, చేయకుండావేమో చేస్తూ ఉన్నాం. ఇక్కడ వీరు ఆ పండుగ అయిపోయిన తర్వాత పులియని రొట్టెల పండుగను ఆచరించారు. పులియని రొట్టెల పండుగ. పులుపు దేనికి సూచన అనుకున్నామండి? పులుపు పాపానికి సూచనగా కనపడుతూ ఉంది. ఆ పులుపు మనలో ఉన్నటువంటి పాపము. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ 7 రోజులు ఆ పండుగ చేయమని చెప్పేసి అక్కడ తెలియజేయటం జరిగింది. పులిసిన పిండి కొంచెమైనా సరే అది ఏమైంది అంటండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనే నేను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరించుదుము. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దామా. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతను పులి చేస్తాం. జాగ్రత్త. సంస్కార ఆరాధనలో ప్రవేశిద్దాం అనుకున్న మనం, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరిద్దాం అనుకుంటున్నాం మనం, కొంచెము పులిపిండి ముద్దంతయు పాడు చేస్తాను. మన జీవితంలో కొంచెం పులిపిండి ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఆ పులుపునంతా కూడాను తీసివేయాలి కదండి. పాలు తోడేస్తుంటాం కదా, లీటర్ పాలు ఉన్నాయి అనుకోండి, తోడు పెట్టాలంటే ఏం పోస్తాం మనం? మజ్జిగ పోస్తాం. ఎన్ని పోస్తాం? 1/2 లీటర్ పోస్తామా? లీటర్ పోస్తామా? ఎన్ని పోస్తాం? ఆంటీ కొంచెం తోడికి మజ్జిగ ఇవా అండి. ఎన్ని ఇస్తుందామే? ఒగ్గినట్టు చాలు కదా. అంటే ఒగ్గిన కూడా తెలియదు కొంతమందికి. ఒక కప్పులో సగం చాలు కప్పులో సగం చాలు కదా. కొంచెం కప్పులో సగం చాలు. దేనికి? తోడు పెట్టడం కోసం. ఆ తోడు ఏంగానే ఏమవుతుంది? ఆ పాలు అంతా కూడాను తెల్లారేసరికి పెరిగైపోయింది, పులిసినటువంటి అనుభవంలోకి వచ్చేసింది. కొంచెం పిండి పులిసింది, ముద్ద అంతటిని పులి చేస్తుంది. జాగ్రత్త. మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని ఏది పాడు చేస్తుందో, మన ప్రవర్తన ఏది పాడు చేస్తుందో, మన యొక్క బిడ్డల బ్రతుకులను ఏది పాడు చేస్తుందో ఆ పులుపు మన జీవితంలో లేకుండా మనం దాన్ని తొలగించుకుందాము గాక. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆ పులుపు అంతా కూడా తొలగించును గాక. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదటి ఏ పండుగ అని చెప్పుకున్నామండి? పస్కా పండుగ. రెండవది పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. ఈ 3 పండుగ గురించి ఇప్పుడు చెప్పుకున్నామా లేదా? ఓకేనా? 3 పండుగ గురించి అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. పస్కా పండుగ అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. పులియని రొట్టెల పండుగ అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రథమ ఫలాల పండుగ అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రేపు పెంతెకొస్తు పండుగ ధ్యానం చేసుకుందాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరము ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం
విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున ఈ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావాల్సినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు, యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు నేనేమి ఇచ్చినా చాలును, ఏ తీరున నా రుణంబు తీరును,
చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును సిలువ ప్రేమతో సరిచేసినావు సిలువ ప్రేమతో సరిచేసినావు నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా యెహోవ చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన